మంగళగిరిలో భారీ మోసం వెలుగు చూసినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా సమాచారం. ఇక టీటీడీ ఉద్యోగాలు ఇప్పిస్తానని సుధారెడ్డి అనేటువంటి న్యాయవాది మంగళగిరి వాసుల దగ్గర ₹1,00,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసినట్లుగా సమాచారం. 200 మంది నుంచి దాదాపుగా 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా సమాచారం. 2023లో ఉద్యోగాలు వస్తాయని చెప్పి డబ్బు వసూలు చేసినటువంటి వైనం వెలుగులోకి వచ్చింది. 2024లో వైసీపీ ఓటమి తర్వాత సుధారెడ్డి మాట మార్చినట్లుగా సమాచారం. ఇక న్యాయం కోసం పోలీసులను బాధితులు ఆశ్రయించినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, బాధితులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి సుధారెడ్డిని ఏమైనా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా? అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, గత కొంతకాలంగా కూడా దీనికి సంబంధించి పోలీసులు దృష్టి పెట్టారు. అంటే దీనికి సంబంధించి గతంలో కూడా ఒకసారి ఆరోపణలు వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైసీపీలో ఉన్నప్పుడు తనకు ఉన్నటువంటి నాయకుల పరిచయాలపై సుధారెడ్డి అనే మహిళ కొంతవరకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా విజయవాడతో పాటుగా గుంటూరు కానీ మంగళగిరి వాసుల దగ్గర నుంచి కూడా 1,00,000 నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ముఖ్యంగా నిరుద్యోగులను ఎక్కువగా ఆమె టార్గెట్ చేసింది. అలాగే అటు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వచ్చే వారికి కూడా కొంతమంది గాలం వేసి డబ్బులు వసూలు చేసింది అనేది కూడా చాలా వరకు వినపడింది. ఇప్పుడు తాజాగా అంటే 2023 జనవరిలో ఉద్యోగాలు వస్తాయని చెప్పి అప్పటి నుంచి 6 నెలల పాటు టైం చెప్పుకుంటూ రావటం, అలాగే 2024లో జగన్ ఓడిపోయిన తర్వాత ఉద్యోగాలు రావు అని చెప్పటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇక అప్పటి నుంచి కూడా ఆమెను డబ్బులు అంటే ఉద్యోగాలు రావు అనే క్లారిటీ ఉండటంతో డబ్బులు ఇవ్వమని అడుగుతుంటే కూడా వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేయడం, వాయిదా వేసుకుంటూ రావడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అలాగే ఇక తాను డబ్బులు ఇవ్వలేను, తన దగ్గర డబ్బులు లేవు, ₹1,00,000 ఇచ్చిన వారికి 50,000, 2 లక్షలు ఇచ్చిన వారికి 2 లక్షలు ఇచ్చిన వారికి కూడా 50,000 ఇస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా జరిగినాయి. దాదాపు 200 నుంచి 260 మంది దగ్గర 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఆమె వసూలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే బాధితులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు అన్యాయం జరిగిందని ఆమె ఈ విధంగా అంటే రాజకీయ నాయకుల అండ చెప్పి వాళ్ళతో మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను, వాళ్ళ సహకారం ఉంది, వాళ్ళ రికమెండేషన్ ఉంటుందంటూ కూడా చెప్పి డబ్బులు తీసుకున్నాడు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆధారాలు, డబ్బులు ఇచ్చినటువంటి ఆధారాలు, ఇవన్నీ కూడా పోలీసులు సబ్మిట్ చేశారు. దీంతో పోలీసులు కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున రంగంలోకి దిగి ఆమెతో పాటుగా ఆమె సన్నిహితులను కూడా విచారించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఏం చెప్తోంది సుధారెడ్డి ప్రధానంగా దీనికి సంబంధించి? అంటే ఎవరి పేరైనా అంటే అప్పట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నాయకుల పేర్లు కానీ లేకపోతే టీటీడీలో ఉన్నటువంటి కీలక నేతల పేర్లు ఏమైనా చెప్పేటువంటి చేసింది దీనికి సంబంధించి? టీటీడీలో ఒకప్పుడు కీలక పదవిలో ఉన్న వ్యక్తి పేరు చెప్పినట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. కొంతమంది నేను మంగళగిరిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో మాట్లాడితే చాలా మంది అంటే తాడేపల్లి వైఎస్ జగన్ వైసీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చే వారితో పరిచయాలు పెంచుకుని వారిని బూచిగా అంటే వారిని అడ్డం పెట్టుకునే విధంగా సంపాదించుకునే ప్రయత్నం చేసింది. అలాగే ఒకరిద్దరికి ఉద్యోగాలు కూడా ఆమె ఇప్పించింది అనే ప్రచారం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా వివరాలు అయితే వెలుగులోకి రాలేదు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు కానీ అలాగే ఆమెకు ఏదైతే డబ్బులు ఇచ్చారో దానికి సంబంధించిన ఫోటోలు ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఇక ఆమెను అదుపులోకి తీసుకుంటే మరికొంతమంది అంటే సాధారణంగా మహిళలు ఎవరు సపోర్ట్ లేకుండా ఇటువంటి చర్యలు దిగే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆమె వెనక ఎవరున్నారు ఏంటనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. బాధితుల ప్రధాన డిమాండ్ ఏంటి? ఏం చెప్తున్నారు వాళ్ళు? అంటే దీనికి సంబంధించి ఏమైనా సెటిల్మెంట్ చేసేటువంటి పరిస్థితికి ముందుకు వచ్చినట్లా, లేకపోతే అసలు మీ డబ్బులు ఏమనేటువంటి మాట చెప్తున్నారు దీనికి సంబంధించి? నిన్నటి వరకు కూడా ఎవరైతే డబ్బులు ఇచ్చారో తమకు ఉద్యోగాలు కావాల్సిందని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఏదో ఒక ఉద్యోగం 10,000 వచ్చినా 15,000 వచ్చినా సరే ఉద్యోగం చేయడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈమెను మాకు ఉద్యోగం కావాల్సిందేనో, డబ్బులు ఎందుకు తీసుకున్నా, ఉద్యోగం ఇస్తాననే కదా డబ్బులు తీసుకుంది, మరి డబ్బులు ఇవ్వకుండా ఉద్యోగం ఇవ్వకుండా డబ్బులు ఇస్తాననే మాట చెప్పడం ఏంటని కొంతమంది అడగటం, అలాగే మరికొంతమంది అయితే ఎంత వచ్చినా చాలు, మా డబ్బులు మాకు ఇవ్వు, ఇప్పటికే వడ్డీలు కడుతున్నాము అంటే సాధారణంగా ఇప్పుడు ఈ 2 లక్షలు 3 లక్షలు ఇచ్చే వాళ్ళకి ఆదాయం ఉండకే అలా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా బయట ₹2 వడ్డీకి తీసుకొచ్చి మేము డబ్బులు ఇప్పటికే వడ్డీలు చెల్లిస్తున్నాం కాబట్టి తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఆమె ఏం చెప్తుంది, అసలు పోలీసుల వెర్షన్ ఏంటి, పోలీసులు ఆమె నుంచి ఏ విధంగా రాబడతారో, ఆమెకు సంబంధించిన ఆస్తులను ఏమైనా జప్తు చేస్తారా, లేదంటే ఆమెకు సంబంధించిన వాహనాలు, అదేవిధంగా ఈ డబ్బులన్నింటినీ ఆమె ఎక్కడ దాచింది, లేదంటే వాటిని ఏదైనా పెట్టుబడి పెట్టిందా, ఏదైనా వ్యాపారాలు ప్రారంభించిందా, లేదంటే ఎక్కడైనా ఆస్తులు కొనుగోలు చేసిందా అనే దానికి సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. అలాగే
దీంట్లో ఇంకెవరైనా భాగస్వాములు ఉన్నారా, అంటే భాగస్వాములు ఉంటే వాళ్ళకి షేర్ ఎంత, ఈమెకి షేర్ ఎంత, లేదా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉద్యోగులతో మాట్లాడారా, దీనికి సంబంధించి ఏదైనా కార్యాలయాన్ని ఆమె ఓపెన్ చేసి అక్కడి నుంచి ఆపరేషన్స్ అన్ని కొనసాగించిందా అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరాధించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. సో అది మంగళగిరిలో ఒక భారీ మోసం అయితే వెలుగు చూసింది. టీటీడీలో ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి వైనం అయితే వెలుగులోకి వచ్చింది. ఒక్కొక్కరి వద్ద నుంచి 3 లక్షల రూపాయలు అయితే వసూలు చేసినటువంటి పరిస్థితి. అప్పట్లో టీటీడీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి తనకు సహకరించాడనేటువంటి మాట, అటు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ వసూళ్లకు పాల్పడినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక సుధారెడ్డి అనే న్యాయవాది టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయల మధ్యలో వసూళ్లు చేసినట్లుగా సమాచారం అందుతోంది. అలాగే మంగళగిరి వాసుల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి, అంటే ఒకరి దగ్గర 1 లక్ష నుంచి 3 లక్షల రూపాయల మధ్యలో దాదాపు 200 మంది నుంచి దాదాపుగా ఒక 3 కోట్ల రూపాయల వరకు వసూళ్లు చేసినట్లుగా కూడా అప్డేట్స్ అందుతున్నాయి. మరి 2023లో ఉద్యోగాలు వస్తాయని చెప్పి డబ్బులైతే వసూలు చేసినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఇక ఉద్యోగాలు రావు అనేటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వడంతో బాధితులైతే ఒక్కొక్కరిగా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అందరూ రావడంతో ఇమ్మీడియట్గా కూడా వాళ్ళకి కొంచెంగా సెటిల్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ బాధితులు కొంతమంది ఉద్యోగాలు, అలాగే 200 మంది కూడా ఒకేసారి రావడంతో విషయం అయితే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వద్దు మీరు తిరుపతిలో మీరు అన్నారులే మేడం 75,000 దానికి మీరు సైన్ పెట్టమంటే చెప్పాడు 75,000 రూపాయలు ఇస్తారు కాదు అని చెప్పి బాలాజీ గారు నాకు ఫోన్ చేసి చెప్పాడు. అమౌంట్ ఒప్పుకున్నాడు. అందరూ అప్పుడు తెచ్చుకుంటారు.